అందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్దలు గౌరవనీయులు నాకు ఆప్త మిత్రులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. వారు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ప్రజల గురించి మాట్లాడలేదు. రాబోయే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రాజకీయాల్లోకి రావాల్సి అనుకుంటున్న వాళ్ళకి అతను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేదన్నానంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవం అంటే మాటలు కాదు. ఒకసారి మా ఓటేస్తే రెండోసారి ఓటేయట్లేదు ఈరోజు జనం, మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కాకుండా 5 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. 5 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసే అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. నేను ఒకటే మనం చేస్తాను, కన్నా లక్ష్మీనారాయణ గారు 6 సార్లు ప్రజల ద్వారా గుండెలు అభిమానాన్ని దోచుకున్నారంటే అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? దేని చూసి మీ జనం ఓట్లేస్తున్నారు? అతనిలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి? ఆయన ఒకసారి మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి గెలిస్తే రెండోసారి గెలడం చాలా కష్టమైన రోజులు ఈ రోజులు. పూర్వం జనం కాదు, పూర్వం నాయకులు కాదు. అప్పుడు జనం ఇప్పుడు లేరు, అప్పుడు నాయకులు ఇప్పుడు లేరు. అతను చూస్తే ఆశ్చర్యపోతుంటాం. 6 సార్లు ఎమ్మెల్యే ఎలా గెలిచారా బాబు అని ఆశ్చర్యపోతారు జనం. ఏంటో టాలెంట్? అతను క్రమశిక్షణ. చెయ్యాలంటే చెయ్యడం, మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడం, వచ్చిన వాళ్ళు ఆదరించడం, ప్రేమతో పలకరించడం, అన్ని లక్షణాలు ఉన్న నాయకుడు కాబట్టే ఈరోజు మీ అందరి ముందు రావడం జరిగింది. అంచేత మీ అనుభవం చేసేదంటే వారు చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా 1983లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇస్తే 83లో పోటీ చేశాను. ఇంచుమించు వారు నాకంటే పెద్దవారు 3 సంవత్సరాలే. 73 సంవత్సరాల వారికి రేపు సెప్టెంబర్ 4వ తారీఖున నాకు 70 వస్తున్నాయి. ఇంచుమించు దగ్గర వేసి ఉన్న వాళ్ళమే. ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇస్తే నేను 7 సార్లు గెలిచాను. వారేమో ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రోజులు వేరు. అదే మీ అందరినీ కోరితే ఏంటంటే ఇటువంటి మంచి నాయకుని చూసి ఆదరించి ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టాన్ని మీరు కల్పించారు. మీ తాలూకు మనసును దోచుకున్న నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. అది ఎందుకేస్తారండి ఓట్లు? ఏ టాలెంట్ లేకుండా ఓట్లు వేస్తారండి? చెయ్యరు. ఒకసారి గెలిస్తే రెండోసారి గెలడం కష్టమైపోయిన రోజులు ఈ రోజులు. అటువంటి రోజుల్లో ఇన్నిసార్లు గెలుస్తున్నాడంటే, ఇంతమంది అభిమానం దోచుకుంటాడంటే అతను చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత చాలామంది ఉంది. రాబోయే రోజుల్లో కొత్త కొత్త నాయకులు వస్తారు. వాళ్ళందరూ కూడా సార్ను చూసి వాళ్ళ టాలెంట్ని గుర్తించి అతను అడుగుజాలను అడగలిగితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంచేత పూర్వంలా కాకుండా రోజులు మారాయి. రోజులు తగ్గట్టుగా మనం కూడా మారాలి, తప్పదు. రాజకీయ నాయకులు కూడా మారాలి, తప్పదు. ప్రజలకు అనుగుణంగా మనం వెళ్ళాలి తప్పించి మనకు అనుగుణంగా ప్రజలు రారు. ఆ రోజులు పోయాయి, ఆ అభిమానాలు పోయాయి, ఆ ఆప్యాయతలు పోయాయి, ఆ ప్రేమ పోయింది. ఎంతసేపు వ్యాపారాలు మొదలెట్టాయి. ఇప్పుడు రాజకీయాలు కూడా వ్యాపారాలు అయిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పూర్వం రోజులు ఎన్టీ రామారావు గారి టైంలో ఎలా ఉందో అటువంటి టైం మళ్ళీ రావాలని చెప్పి మనంతా కోరుకొని, రాబోయే రాజకీయ నాయకులందరూ కూడా కుర్రవాళ్ళు వస్తున్నారు, మంచి కుర్రవాళ్ళు, చదువుకున్న కుర్రవాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శప్రాయంగా వెళ్ళి మన రాష్ట్రాన్ని, మన పుట్టిన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని బాగు చేసుకోవడం కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంచేత మీ అందరినీ 4 మాటలు చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇంకా ఆరోగ్యంగా ఉండి, వారు చూశాను, నేను బయోడేటా చూశాను, మొన్న వచ్చే ముందు చదువుకుంటూ వచ్చాను.
సార్ మీరు దుర్యోధన పాత్ర వేశారు కదా, దుర్యోధనుడి పాత్ర, దుర్యోధనుడు అంటే నటులు కూడా నటన కళాకారులు. ఓకే, అన్ని టాలెంట్లు ఉన్నాయి. బాడీ బిల్డింగు, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎన్సీసీలో పనిచేశారా మీరు? ఎన్సీసీ చదివాను, ఎన్సీసీలో పనిచేశారు. అన్ని టాలెంట్లు ఉన్నాయి అతనిలో, అందుకే మీరు అందరూ ఆదరిస్తున్నారు. దయచేసి అందరూ కూడా ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాలా, చెయ్యి కలపాలి, మరి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, ఒక చక్కటి అవకాశం, ఒక పెద్ద ఆయన గురించి, ఒక మంచి ఆయన గురించి 4 మాటలు చెప్పాడు కూడా మా అదృష్టమే, మా అదృష్టమే. నిజంగా చాలా అదృష్టవంతుడు నేను. చాలామంది గురించి మాట్లాడుతూ ఉంటాం, ఇటువంటి వారి గురించి మాట్లాడితే మాకు సంతృప్తి ఉంటుంది, మీకు సంతృప్తి ఉంటుంది. ఇది మంచి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కన్నా లక్ష్మీనారాయణ గారికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఉండాలని చెప్పి, ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.